సింహరాశి లియో సంపూర్ణ జాతకం కంప్లీట్ పర్సనాలిటీ. నమస్కారం. ఈరోజు మనం మోస్ట్ అట్రాక్టివ్ మరియు పవర్ఫుల్ అయిన రాశి గురించి మాట్లాడుకుందాం. అదే మన కింగ్ ఆఫ్ ది జంగల్ సింహరాశి. సింహరాశి అంటే కేవలం ఒక సైన్ కాదు, ఇది ఒక యాటిట్యూడ్, ఒక బ్రాండ్. ఈ వీడియోలో సింహరాశి వారి జీవితాన్ని గైడ్ చేసే అన్ని సీక్రెట్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. పర్సనాలిటీ అండ్ నేచర్, వ్యక్తిత్వం మరియు స్వభావం. సింహరాశి వారిని చూడగానే గుర్తించవచ్చు. వారు ఎక్కడ ఉన్నా ఆ ప్లేస్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. వీరు బార్న్ లీడర్, కమాండ్ ఇవ్వడానికి ఇష్టపడతారు, ఫ్లో చేయడానికి కాదు. వీరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా హైగా ఉంటుంది. వీరు దేనికి భయపడరు. సింహం గుణం జెనరస్, ఔదార్యం. ఇతరులకు హెల్ప్ చేయడానికి, గిఫ్ట్స్ ఇవ్వడానికి వెనుకాడరు. వీరిలో క్రియేటివిటీ ఎక్కువ. ఆర్ట్, డ్రామా, పర్ఫార్మెన్స్ అంటే వీరికి ఇష్టం. వీరు చాలా వార్మ్ మరియు ఎంతూజియాస్టిక్గా ఉంటారు. ఫ్రెండ్షిప్లో మరియు రిలేషన్షిప్లో వీరు చాలా లాయల్గా, నమ్మకంగా ఉంటారు. వీరి స్వభావంలో రాయల్ నేచర్, డ్రామాటిక్ స్టైల్, బ్రేవ్ మరియు ప్రౌడ్ భావనలు కనిపిస్తాయి. ద పవర్ ఆఫ్ సన్, సూర్య ప్రభావం. సింహరాశికి లార్డ్ సూర్య. సూర్యుడి ఇన్ఫ్లుయెన్స్ వల్లనే వీరికి పర్సనాలిటీ అంత బ్రైట్గా మరియు పవర్ఫుల్గా ఉంటుంది. సూర్యుడు ఎనర్జీ, పవర్, అథారిటీకి సింబల్. అందుకే వీరికి ప్రభుత్వ రంగంలో హై పొజిషన్లో లేదా మేనేజ్మెంట్లో ఉండాలని కోరిక ఉంటుంది. సూర్యుడు సెల్ఫ్ ఇమేజ్ని సూచిస్తాడు. అందుకే వీరిలో ఈగో కొంచెం హైగా ఉంటుంది. ఈ ఈగోని వీరు పాజిటివ్గా వాడుకుంటే వీరు తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు. ఆరోగ్యం విషయంలో సూర్యుడు హృదయాన్ని, హార్ట్ను సూచిస్తాడు. కాబట్టి హార్ట్ హెల్త్ విషయంలో వీరు ఎప్పుడూ కేర్ఫుల్గా ఉండాలి. క్యారీర్ అండ్ అంబిషన్, వృత్తి మరియు లక్ష్యాలు. సింహరాశి వారు ఏ జాబ్ చేసినా అందులో టాప్లో ఉండాలని కోరుకుంటారు. వీరు ఎప్పుడూ తమ ఫుల్ పొటెన్షియల్ చూపించడానికి రెడీగా ఉంటారు. వీరికి అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్, మేనేజ్మెంట్, ఫిల్మ్ ఇండస్ట్రీ, టీచింగ్, పబ్లిక్ స్పీకింగ్ వంటి ఫీల్డ్స్ చాలా అనుకూలం. వీరు మైక్రో మేనేజ్మెంట్ని ఇష్టపడతారు. వీరిని ట్రస్ట్ చేసి ఫుల్ అథారిటీ ఇస్తే వీరు ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తారు. జాబ్లో తమ లీడర్షిప్కి అప్రిషియేషన్ లభించాలని కోరుకుంటారు. ఫైనాన్స్ విషయంలో వీరు కొంచెం ఎక్స్ట్రావెగెంట్, ఖర్చు పెట్టేవారు. షో ఆఫ్ కోసం మరియు తమ లైఫ్ స్టైల్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. అందుకే సేవింగ్స్ విషయంలో వీళ్ళు కొంచెం డిసిప్లిన్ పాటించడం నెససరీ. లవ్, మ్యారేజ్, ఫ్యామిలీ, ప్రేమ, వివాహం, కుటుంబం. సింహరాశి వారి లవ్ లైఫ్ చాలా ప్యాషనేట్గా, డ్రామాటిక్గా ఉంటుంది. వీరు తమ పార్ట్నర్ నుండి మ్యాక్సిమం అటెన్షన్, రెస్పెక్ట్ మరియు అడ్మిరేషన్ కోరుకుంటారు. వీరిని ఇగ్నోర్ చేస్తే వీరు చాలా హర్ట్ అవుతారు. వీరి రొమాన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది. రాయల్ డేట్స్, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇష్టపడతారు. వీరు రిలేషన్షిప్లో తమ పార్ట్నర్కి ఫుల్ సపోర్ట్ ఇస్తారు. అనుకూలత విషయానికొస్తే వీరికి అగ్నితత్వం రాశులు మేషం, ధనస్సు మరియు వాయుతత్వ రాశులు మిథునం, తుల చాలా అనుకూలం. ముఖ్యంగా జెమిని, మిథునంతో వీరి ఇంటెలెక్చువల్ కెమిస్ట్రీ బాగా కుదురుతుంది. తల్లిదండ్రులుగా వీరు పిల్లలకు డిసిప్లిన్తో పాటు ఫన్ కూడా నేర్పిస్తారు. వారి పిల్లలు కూడా షైన్ అవ్వాలని కోరుకుంటారు. ఛాలెంజెస్ అండ్ వీక్నెసెస్, సవాళ్ళు మరియు బలహీనతలు. ప్రతి సూపర్ స్టార్కి ఒక వీక్నెస్ ఉన్నట్టే సింహరాశి వారికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. వీరి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈగో మరియు ప్రైడ్. తమ మిస్టేక్స్ని ఒప్పుకోవడానికి వీరికి డిఫికల్ట్ అవుతుంది. వీరు ఆల్వేస్ ఫోకస్ తమ మీదే ఉండాలని కోరుకుంటారు. ప్రతి సక్సెస్కి క్రెడిట్ అంతా తమకే దక్కాలని అనుకుంటారు. వీరిలోని మొండితనం వల్ల ఒకసారి డెసిషన్ తీసుకుంటే దాన్ని చేంజ్ చేసుకోవడానికి రెసిస్ట్ చేస్తారు. వీరు తమ ఈగోని మరియు అటెన్షన్ సీకింగ్ నేచర్ను కంట్రోల్ చేసుకుంటే
వీరిని ఆపేవారు ఉండరు. లక్కీ ఫ్యాక్టర్స్, శుభాంశాలు. సింహరాశి వారికి అదృష్టాన్ని, లక్కు పెంచే ఫ్యాక్టర్స్ని చూద్దాం. లక్కీ జెమ్, రత్నం, కెంపు, రూబీ. ఇది సూర్యుడికి సంబంధించింది. వీరి పవర్ని పెంచుతుంది. లక్కీ కలర్, బంగారు రంగు, గోల్డెన్ ఎల్లో, ఆరెంజ్, ఎరుపు, రెడ్. లక్కీ నెంబర్స్ 1, 5, 9. లక్కీ డే, ఆదివారం, సండే. సండే నాడు ఏ ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేసినా సక్సెస్ దక్కుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నమస్కారం చేయడం వీరి స్పిరిచువల్ పవర్ని పెంచుతుంది. మొత్తంగా సింహరాశి వారు రూలర్గా ఉండడానికి పుట్టారు. వారి ఆరా, ప్రకాశం, కరేజ్ మరియు మ్యాగ్నిఫికెన్స్, వైభవం, ఇతరులకు ఇన్స్పిరేషన్. వారిలోని ఫ్లోని ఇంప్రూవ్ చేసుకుంటే వీరి జీవితం ఒక మహారాజయోగం అవుతుంది. సింహరాశి వారి లైఫ్లో ఏ వయస్సులో ఎలాంటి ముఖ్యమైన టర్న్స్ ఉంటాయి? క్యారియర్ ఎప్పుడు పీక్కి వెళ్తుంది? లవ్ ఎప్పుడు మొదలవుతుంది? ఛాలెంజెస్ ఎప్పుడు వస్తాయి? ఈ ఏజ్ వైజ్ అనాలైసిస్ సింహరాశి వారి ఎంటైర్ లైఫ్ జర్నీని అర్థం చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. చైల్డ్హుడ్ అండ్ టీనేజ్ 0 నుండి 20 సంవత్సరాల ఏజ్ వరకు. ఈ వయసులో సింహరాశి వారి పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. 0 to 12 ఇయర్స్ బాల్యం. ఈ పిల్లలు ఇంట్లోనే కాదు, స్కూల్లో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. వీరిలో కరేజ్ ఎక్కువ. క్రియేటివ్ హ్యాబీస్, డ్యాన్స్, డ్రాయింగ్, డ్రామా పట్ల వీరికి ఇష్టం ఉంటుంది. వీరి ఈగో చిన్నప్పుడే కనిపిస్తుంది. వీరి గురించి మంచిగా చెప్పకపోతే వీరు అప్సెట్ అవుతారు. తల్లిదండ్రులు వీరి కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయాలి. 13 to 20 ఇయర్స్ టీనేజ్ అండ్ విద్య. ఈ ఫేజ్లో వీరి రిలేషన్షిప్ క్వాలిటీస్ బయటపడతాయి. స్కూల్, కాలేజ్లో వీరు హెడ్ బాయ్, హెడ్ గర్ల్ లేదా టీమ్ లీడర్గా ఉంటారు. ఎడ్యుకేషన్లో వీరు బ్రిలియంట్గా ఉన్న స్టడీ కంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్పై ఫోకస్ ఎక్కువగా పెడతారు. లవ్ మరియు క్రష్ల విషయంలో వీరు చాలా పాజిటివ్గా ఉంటారు, కానీ కమిట్మెంట్ సీరియస్గా ఉంటుంది. క్యారియర్, ఫౌండేషన్ అండ్ ఐడెంటిటీ 21 to 30 ఏజ్. ఈ డికేడ్లో వీరి క్యారియర్ మరియు పర్సనల్ ఐడెంటిటీ ఏర్పడతాయి. 21 to 25 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అండ్ ఎంట్రీ. చదువు పూర్తి కాగానే జాబ్లోకి లేదా బిజినెస్లోకి ఎంట్రీ చేస్తారు. వీరు లో లెవెల్ జాబ్ చేయడానికి ఇష్టపడరు. వెంటనే మేనేజర్ లేదా సూపర్వైజర్ పొజిషన్ కోరుకుంటారు. ఇనిషియల్గా వీరి ఈగో వల్ల కలేజెస్తో కొంచెం సంఘర్షణ ఉండవచ్చు. 26-30 ఇయర్స్ ఫస్ట్ సక్సెస్ అండ్ మ్యారేజ్. ఈ వయస్సులో వీరు తమ ఫస్ట్ మేజర్ సక్సెస్ని చూస్తారు. ప్రమోషన్ లేదా గుడ్ బిజినెస్ డీల్ దక్కుతుంది. చాలామంది సింహరాశి వారికి ఈ ఫేజ్లోనే మ్యారేజ్ జరుగుతుంది. వీరు పార్ట్నర్ని చాలా కేర్ తీసుకుంటారు, కానీ తమ ఆధిపత్యంని మాత్రం వదులుకోరు. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈ వయసులో క్రూషియల్. పీక్ పర్ఫార్మెన్స్ అండ్ అథారిటీ 31 to 45 ఇయర్స్ ఏజ్. సింహరాశి వారికి ఇది గోల్డెన్ ఏజ్. వీరి అథారిటీ మరియు సక్సెస్ పీక్కి చేరుతాయి. 31 to 38 ఇయర్స్ కన్సాలిడేషన్ అండ్ పవర్. ఈ టైంలో వీరు తమ ఫీల్డ్లో పవర్ఫుల్ పొజిషన్లోకి వస్తారు. పాలిటిక్స్ అయితే మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కార్పొరేట్లో అయితే డైరెక్టర్ లేదా వీపీ అవుతారు. వీరు హగ్ అసెట్స్ మరియు ప్రాపర్టీ కొనుగోలు చేస్తారు. ఫ్యామిలీ లైఫ్లో కొంచెం స్ట్రెస్ ఉన్నా ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లల ఎడ్యుకేషన్ మరియు ఫ్యూచర్ కోసం ఎక్కువగా ప్లానింగ్ చేస్తారు. 39 to 45 ఇయర్స్ రెప్యుటేషన్ అండ్ సోషల్ స్టేటస్. ఈ ఫేజ్లో వీరికి సోషల్ స్టేటస్ చాలా పెరుగుతుంది. సొసైటీలో వీరికి రెస్పెక్ట్ మరియు రికగ్నిషన్ లభిస్తాయి, కానీ వీరికి రైవల్స్ పెరుగుతారు. వెన్నుపోటు లేదా ఆఫీస్ పాలిటిక్స్ని ఎదుర్కోవలసి రావచ్చు. హెల్త్ పట్ల ఎక్స్ట్రా ఫోకస్ అవసరం. వర్క్ ప్రెషర్ వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. విజ్డమ్ అండ్ లెజెన్సీ 46 to 60 ఇయర్స్. ఈ ఫేజ్లో అంబిషన్ కొంచెం తగ్గి విజ్డమ్ మరియు లెజెన్సీపై ఫోకస్ పెరుగుతుంది. 46 to 55 ఇయర్స్ మెంటర్షిప్ అండ్ నెక్స్ట్ జనరేషన్.
వీరు తమ జూనియర్లకు మెంటర్గా మారి వారికి గైడెన్స్ ఇస్తారు. తమ ఎక్స్పీరియన్స్ని ఇతరులకు షేర్ చేయడానికి ఇష్టపడతారు. ఈ వయసులో వీరి చిల్డ్రన్స్ తమ క్యారియర్లో సెటిల్ అవుతారు. ఇన్వెస్ట్మెంట్స్ నుండి కాన్సిస్టెంట్ ఇన్కమ్ రావడం మొదలవుతుంది. స్పిరిచువల్ లైఫ్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. 56 to 60 ఇయర్స్ రిటైర్మెంట్ ప్లానింగ్ అండ్ ట్రావెల్. జాబ్ నుండి రిటైర్మెంట్ తీసుకొని ప్లాన్ చేస్తారు. బిజినెస్ అయితే నెక్స్ట్ జనరేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. తమ ఫ్యాషన్ అయిన ట్రావెల్ లేదా క్రియేటివ్ పర్స్యూట్స్ పట్ల ఫోకస్ పెడతారు. మ్యారిటల్ లైఫ్లో హార్మోనీ పెరుగుతుంది. గోల్డెన్ ఇయర్స్ 60+ ఏజ్. ఈ వయసులో జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు మరియు రెస్పెక్ట్ పొందుతారు. 60+ ఇయర్స్ రెస్పెక్ట్ అండ్ రిఫ్లెక్షన్. వీరు కుటుంబంలో మరియు సొసైటీలో రెస్పెక్టెడ్ ఎల్డర్స్గా ఉంటారు. తమ జీవితంలోని సక్సెస్ని రిఫ్లెక్ట్ చేసుకుంటారు. తమ గ్రాండ్ చిల్డ్రన్స్తో టైం గడపడానికి ఇష్టపడతారు. హెల్త్ పట్ల ఆల్మోస్ట్ కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా సన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మరియు హార్ట్ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. వీరి ఔదార్యము ఈ వయసులో కూడా కొనసాగుతుంది. డొనేషన్స్ లేదా చారిటీలు చేస్తారు. సింహరాశి వారు తమ లైఫ్ అంతా ఫుల్ పవర్తో ఎంతూజియాజంతో జీవిస్తారు. వారి కరేజ్ మరియు లీడర్షిప్ గుణాలే వారికి జీవితంలో టాప్ లెవెల్కి తీసుకెళ్తాయి. మీరు సింహరాశి వారైతే ఈ అనాలైసిస్ మీకు ఎంతవరకు మ్యాచ్ అయిందో కామెంట్లో చెప్పండి. ఈ డీప్ అనాలైసిస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండ్ షైన్ బ్రైట్.